శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కొన్ని బాధలు అనుభవించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యమారన్. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు. ముఖ్యంగా ఐపీఎల్ని ఇష్టపడే వారికి కావ్యమారన్ సుపరిచితురాలే. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఓనర్గా ఉన్న కావ్య ఐపీఎల్ టైంలో అటు సోషల్ మీడియాలో ఇటు ప్రింట్ మీడియాలో హాట్ టాపిక్గా ఉంటుంది. అంతేకాకుండా కావ్యమారన్ కోసమే సన్ రైజర్స్ మ్యాచ్లు చూసేవారు కూడా ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈమె 2018 నుండి సన్ రైజర్స్ టీంకి సీఈఓగా పదవిని చేపట్టింది. అసలు 32 ఏళ్లైన కావ్య సింగిల్గా ఉండడానికి గల కారణాలేంటి, ఆమె తల్లిదండ్రులు జైలుకి వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కావ్యమారన్ ఈమె 1992 ఆగస్టు 6న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తండ్రి కళానిధి మారన్, తల్లి కావేరి మారన్. కావ్యమారన్ గురించి తెలుసుకునే ముందు ఆమె తండ్రి కళానిధి మారన్ గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధికి అమ్మాల్ మరియు పెరియనాయగం అనే 2 అక్కలున్నారు. ఇక కరుణానిధి తమిళనాడులోని తంజావూరులో పుట్టి పెరిగాడు. అలా ఇతని మొదటి అక్క అయిన అమ్మాల్కి ఆ ఊరికి చెందిన జమీందార్ షణ్ముగం సుందరంతో 1931లో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మారన్ సెల్వం అనే 2 అబ్బాయిలు జన్మించారు. ఇక అలా కరుణానిధి చిన్నప్పటి నుండి తన మొదటి మేనల్లుడైన మారన్తో క్లోజ్గా ఉండేవాడు. దీంతో మారన్ ఎప్పుడైతే జర్నలిజాన్ని పూర్తి చేశాడో అప్పటి నుండి వీరిద్దరూ కలిసి మురుసోలి అనే న్యూస్ పేపర్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అలా కరుణానిధి ఒకవైపు సినిమాలకి రైటర్గా పనిచేస్తూ మరోవైపు రాజకీయాల్లో ఎదగాలని చాలా ట్రై చేసేవాడు. అలా అప్పట్లో కరుణానిధి రాజకీయంగా ఎదగడానికి తన మేనల్లుడైన మారన్ కరుణానిధి గురించి మురుసోలి పేపర్లో పాజిటివ్గా రాస్తూ అతన్ని జనాలకి దగ్గర చేయడం జరిగింది. ఇక అలా 1953లో ఈ న్యూస్ పేపర్ చాలా ఫేమస్ అవ్వడంతో మారన్ కాస్త మురుసోలి మారన్గా ఎదిగాడు. ఇక అలా మారన్ 1963లో మల్లిక అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1964లో కళానిధి మారన్, 1966లో దయానిధి మారన్, 1968లో అనుకరిసి అనే అమ్మాయి జన్మించింది. ఇక మురుసోలి మారన్ 15 మూవీస్కి రైటర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా కూడా పనిచేయడం గమనార్హం. ఇక అలా ఎప్పుడైతే కరుణానిధి అన్నాదొరై తర్వాత డిఎంకే పార్టీ పగ్గాలను చేపట్టాడో అప్పటి నుండి తనకి అన్ని విధాలుగా తోడుగా ఉంటున్న మురుసోలి మారన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి 1967లో ఎంపీగా పోటీ చేపించి గెలిపించడం జరిగింది. అంతేకాకుండా 1977 నుండి 1995 వరకు ఎమ్మెల్యేగా గెలిపిస్తూ కరుణానిధి గవర్నమెంట్లో మినిస్టర్గా కూడా పదవినివ్వడం విశేషం. ఇక అలా బిజీగా ఉంటున్న మురుసోలి మారన్ న్యూస్ పేపర్తో పాటు కుంకుమం అనే గాసిప్ మ్యాగజిన్ని కూడా స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే మురుసోలి మారన్ పెద్ద కొడుకైన కళానిధి మారన్ చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న కళానిధికి పెద్దయ్యాక బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తన BA డిగ్రీని లయోలా కాలేజీలో పూర్తి చేసి తన MBA కోర్సుని USAలో కంప్లీట్ చేసి అక్కడే ఒక మీడియా ఛానల్లో కొన్ని నెలలు పనిచేయడం జరిగింది. ఇక ఆ ఎక్స్పీరియన్స్తో ఇండియాకి తిరిగి వచ్చాక తన తండ్రి నడుపుతున్న మారన్ న్యూస్ పేపర్తో పాటు కుంకుమ మ్యాగజిన్ బాధ్యతల్ని కూడా చేపట్టాడు. అలా తన ఐడియాస్తో కొత్త కొత్త విషయాల్ని మ్యాగజిన్లో యాడ్ చేయడంతో కొద్ది రోజుల్లోనే ఆ మ్యాగజిన్కి మరింత డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే 1990లో కళానిధి మారన్ చెన్నైలో జరుగుతున్న తన ఫ్రెండ్ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళగా అక్కడికి వచ్చిన కావేరి అనే కర్ణాటక అమ్మాయిని చూసి కళానిధి ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇక ఆ మ్యారేజ్ ఫంక్షన్లోనే తన మనసులో ఉన్న మాటని కావేరికి చెప్పగా ఆమె కళానిధి మారన్ ప్రేమని యాక్సెప్ట్ చేసింది. ఇక కావేరి గారు కర్ణాటకలోని మైసూర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి LIC ఏజెంట్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇదిలా ఉంటే అప్పటికే మారన్ కుటుంబ సభ్యులు కళానిధి మారన్కి పెళ్లి చేయాలని ఒక అమ్మాయిని వెతుకుతున్నప్పుడే కళానిధి మారన్ కాస్త ధైర్యం తెచ్చుకొని తన తండ్రితో మాట్లాడుతూ తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు చెప్పగా అందుకు మురుసోలి మారన్ వీరి ప్రేమని అంగీకరించి 1991లో ఘనంగా పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1992 ఆగస్టు 6న కావ్యమారన్ అనే అమ్మాయి జన్మించింది. ఇదిలా ఉంటే USAలోని టీవీ ఛానల్స్కి ఉన్న క్రేజ్ని చూసి కళానిధి మారన్ అలాంటి ఒక టీవీ ఛానల్ని తమిళనాడుకు తీసుకురావాలనుకున్నాడు. ఇక తండ్రి యూనియన్ మినిస్టర్ అయితే తాత తమిళనాడు సీఎం అయి ఉండడంతో ఈజీగానే సన్ టీవీని 1993 ఏప్రిల్ 13న స్టార్ట్ చేశారు. ఇక అలా ఆ ఛానల్ శాటిలైట్ మొదట్లో సింగపూర్లో ఉండడంతో
చెన్నైలో రికార్డ్ చేసి ఆ వీడియోస్ని సింగపూర్కి పంపిస్తూ రోజుకు 3 గంటలు మాత్రమే ఛానల్ని రన్ చేసేవారు. ఇక అలా ఆ 3 గంటల్లో సీరియల్స్ని కొన్ని ఇంటర్వ్యూస్ని టెలికాస్ట్ చేయడంతో కొద్ది టైంలోనే సన్ టీవీకి జనాల్లో మంచి ఆదరణ దక్కింది. దీంతో 24 గంటలు టెలికాస్ట్ చేయాలని తమ రాజకీయ పవర్ని యూజ్ చేసుకొని 24 అవర్స్ సర్వీస్ని ఇచ్చేలా చెన్నైలోనే ఆ నెట్వర్క్ని తీసుకొచ్చాడు. ఇక తమిళనాడులో సన్ టీవీకి మంచి ఆదరణ రావడంతో ఆ తర్వాత కన్నడలో ఉదయ్ టీవీ, తెలుగులో జెమినీ టీవీ, మలయాళంలో సూర్య టీవీ అని కొద్ది రోజుల్లోనే ఆల్ ఓవర్ ఇండియాలో 36 ఛానల్స్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తుండేవారు. ఇక అలా అన్ని ఛానల్స్కి సీఈఓగా తన భార్యనే అపాయింట్ చేయడం జరిగింది. అలా మీడియా వైపు బిజీగా ఉన్న కళానిధి ఎయిర్లైన్స్లో కూడా తన లక్ని ట్రై చేయాలని స్పైస్ జెట్ అనే ఎయిర్లైన్స్ని 2010లో స్టార్ట్ చేయగా అప్పటి వరకు అన్ని బిజినెస్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్లిన కళానిధి మారన్ ఎయిర్లైన్స్లో మాత్రం కోట్లలో నష్టం రావడంతో 2015లో దాన్ని అమ్మేయడం జరిగింది. ఇక 2023 సర్వే ప్రకారం కళానిధి మారన్కి 25,000 కోట్ల నెట్వర్క్ ఉండడంతో ఇండియాలో 77వ రిచెస్ట్ పర్సన్గా మారాడు. ఇదిలా ఉంటే కళానిధి బిజినెస్ రంగంలో బిజీగా ఉంటే తన తమ్ముడు దయానిధి మారన్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ డిఎంకే తరపున ఎంపీఐ 2004లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో టెలికాం మరియు ఐటీ మినిస్టర్గా పనిచేశాడు. ఇక ఆ సమయంలోనే దయానిధి మారన్ ఎయిర్సెల్, మ్యాక్సీ గ్రూప్ మరియు 10 మొబైల్ కంపెనీస్ దగ్గర 742 కోట్లు తీసుకొని ఇల్లీగల్గా వారికి లైసెన్స్ ఇవ్వడంతో అప్పట్లో ఈ ఇష్యూ వైరల్ అయింది. అంతేకాకుండా ఈ స్కామ్లో కళానిధి మారన్ మరియు అతని భార్య కావేరి కూడా ఇన్వాల్వ్ అయి ఉండడంతో 2010లో సిబిఐ వీరిపై కేసుని ఫైల్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వీరికున్న పలుకుబడితో అరెస్ట్ అయిన రోజు సాయంత్రమే బెయిల్ మీద బయటికి రావడం గమనార్హం. అంతేకాకుండా ఇప్పటికీ కోర్టులో ఈ కేసు నడుస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే కావ్య మారన్ తన స్కూలింగ్ని చెట్టినాడు విద్యాశ్రమంలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న కావ్య చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రుల్లాగే బిజినెస్లో రాణించాలనుకుంది. అలా తన బీకామ్ డిగ్రీని చెన్నైలోని స్టెల్లా మేరీస్లో పూర్తి చేసి ఎంబీఏని న్యూయార్క్లోని యూనివర్సిటీ స్టెన్లో కంప్లీట్ చేసింది. ఇక అలా చెన్నైకి రాగానే తమ సన్ నెట్వర్క్స్లోని సన్ మ్యూజిక్ని మరియు ఎఫ్ఎం రేడియో బాధ్యతల్ని కూడా చేపట్టింది. ఇక అదే సమయంలో డెక్కన్ చార్జెస్ క్రికెట్ టీం ఓనర్ అయిన వెంకట్రామరెడ్డి గారు పూర్తిగా దివాలా తీయడం, ప్లేయర్స్కి స్టాఫ్కి శాలరీ ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితికి రావడంతో ఐపీఎల్ వారు ఇతనికి 1 మంత్ టైంనిచ్చి అన్నీ క్లియర్ చేయకపోతే ఐపీఎల్ నుండి టర్మినేట్ చేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో వేరే దారి లేక వెంకట్రామరెడ్డి గారు తన డెక్కన్ చార్జెస్ టీంని కళానిధి మారన్కి అమ్మేయడం జరిగింది. అలా 2012 నుండి డెక్కన్ చార్జెస్ కాస్త సన్ రైజర్స్ హైదరాబాద్గా మారింది. ఇక 2016 నుండి హైదరాబాద్ టీంకి డైరెక్టర్గా ఉన్న కావ్య మారన్ 2018 తర్వాత సీఈఓగా తన బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. ఇక అలా 2018 నుండి సన్ రైజర్స్ టీం ఓడినా గెలిచినా సపోర్ట్ చేస్తూ వచ్చిన కావ్య మారన్ ఆదివారం జరిగిన ఫైనల్స్లో గెలుస్తుంది అనుకున్న సన్ రైజర్స్ టీం ఓడిపోవడంతో చాలా భావోద్వేగానికి లోనై కన్నీరుని ఆపుకోలేకపోయింది. ఇక అలా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే కావ్య మారన్ ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుందని, తనకి స్నేహితులు కూడా ఎవరూ లేరని, అందువల్లే తన మైండ్ డైవర్ట్ చేసి ఆమెను బిజీ చేయడానికే ఐపీఎల్ బాధ్యతల్ని అప్పగించామని కావ్య తల్లి చెప్పుకురావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఐపీఎల్ లేని సమయంలో కావ్య తన ప్రొడక్షన్ హౌస్ అయిన సన్ పిక్చర్స్లో చేసే మూవీస్ బాధ్యతల్ని కూడా చూసుకుంటుంది. అలా వీరి ప్రొడక్షన్లో జరిగిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్కి అనిరుద్ మ్యూజిక్ని అందిస్తుండేవాడు. ఇక అలా తరచూ కలుస్తున్న సమయంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఐపీఎల్ మ్యాచెస్లోనూ పార్టీస్ ఫంక్షన్స్లో తరచూ కనిపించడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే అనిరుద్ నటి ఆండ్రియాతో క్లోజ్గా ఉన్నాడని తెలుసుకున్న కావ్య అతనితో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. అలా ఆ మధ్యలో కావ్య మారన్ రిషబ్ పంత్తో డేట్ చేస్తూ మీడియా కంటికి చిక్కడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ రిషబ్ పంత్ కావ్య మారన్ మీద కన్నా ఊర్వశి రౌటేల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, ఆమెను ప్రతి మ్యాచ్కి ఇన్వైట్ చేయడంతో ఈ విషయాన్ని తట్టుకోలేని కావ్య మారన్ రిషబ్ పంత్తో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కావ్య మారన్ అభిషేక్ శర్మతో క్లోజ్గా ఉంటూ డేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా కావ్య మారన్ తనకి నచ్చిన వ్యక్తిని త్వరగా కలిసి లైఫ్లో సెటిల్ అయి నెక్స్ట్ వచ్చే ఐపీఎల్లో సన్ రైజర్స్ టీం కప్ కొట్టాలని సిఆర్ వాయిస్ తరపు నుండి కోరుకుందాం. ఫోక్స్, ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధ లేని సంసారం లేదు, సమస్య లేని మనిషి లేడు. వీటన్నింటినీ జయిస్తేనే జీవితం. ఇది ఫోక్స్ కావ్య మారన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.